ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో హైకోర్టు డైరెక్షన్పై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి. హైకోర్టు తీర్పుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేటు పడుతుందని తెలిసి ఫిరాయింపు ఎమ్మెల్యే వణికిపోతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. దానం నాగేందర్పై కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ బిచ్చగాళ్ల పార్టీ కాదని, దానం నాగేందరే భిక్షగాడని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఈ 4 వీక్స్లా తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎటు పరిస్థితిలా ఆ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం తథ్యం. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియంగానే 10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. గజ గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండు స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాలన్నమాట. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగానివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాని అనేది నువ్వు, మేం కాదు కదా. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు, మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్తా ఉన్నాను. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్మున్నోటే మొగోని లెక్క రాజకీయం చేయాలి. గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు పోరి. లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా. అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారెంటీగా చేస్తా. అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా.